హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మొదటి అధ్యాయంలోని 13, 14 రెండు శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 13వ శ్లోకము. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములోభవత్. దీని అర్థము, మరుక్షణమునందే శంఖములు, నాగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లు చేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. 14వ శ్లోకము. తతః శ్వేతైర్ అహర్యుక్తే మహతి స్యంధనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. దీని అర్థము, తదనంతరము శ్వేతాశ్వములు పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.